Good morning, students, and welcome to Sai Ram Sampatrao Education. My name is Manikanta. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ఈరోజు వచ్చిన ముఖ్య అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుంటే స్టార్టింగ్ ఈనాడు ఎడిటోరియల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి అడగడం జరిగింది. ఈ కాంటెక్స్లో మనం దీన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా చదువుకోవచ్చు, అదేవిధంగా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా చదువుకోవచ్చు అనే అంశం గురించి డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా జరుపుకుంటుంది ఈరోజు సెప్టెంబర్ 9న. అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారికి సంబంధించిన ఒక పురస్కారం ఇవ్వడం జరిగింది. అది ఎవరికి ఇచ్చారనే అంశం గురించి చదువుకుంటాం. అదేవిధంగా ఓసీఏకి కొత్త అధ్యక్షుడిని నియమించడం జరిగింది. అదేవిధంగా ముంబై సమాచార పత్రికను ఏర్పాటు చేసి 200 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అదేవిధంగా ఎంపాక్స్ వైరస్ గురించి చదువుకుంటాం. ఎందుకు అంటే ఇటీవల నిన్ననే ఫస్ట్ కేసు ఇండియాలో నమోదవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్లో ఎంపాక్స్ వైరస్ గురించి చదువుకుంటాం. అదేవిధంగా నేషనల్ రిజిస్టర్డ్ సిటిజన్స్ గురించి కూడా మనం చదువుకుంటాం. ఇకపోతే మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇకపోతే మెయిన్ వీడియోలోకి వెళ్తే ఈవీల దూకుడుకు సవాళ్ళ బ్రేకులు అనేది మనకి మేజర్గా ఇవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్లో మనం దీన్ని ఏ విధంగా చదువుకోవచ్చు అనే అంశం గురించి చూసుకుంటే మేజర్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఏంటి, అవి ఎందుకు తీసుకొచ్చారు, దానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, అదేవిధంగా ప్రభుత్వం దీనికి అనుగుణంగా తీసుకువచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏవైనా ఉన్నాయా, అదేవిధంగా పరిష్కార మార్గాలు ఇన్ కేస్ మనకి ఛాలెంజెస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించడం వల్ల ఈ విద్యుత్ వాహనాల వినియోగం పెంచవచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇటు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అవ్వచ్చు, అటు మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవచ్చు. రైట్, ఇకపోతే సాధారణంగా ట్రెడిషనల్ వెహికల్స్లో పెట్రోల్, డీజిల్ వాటి యొక్క వినియోగం ఎక్కువగా చేయటం వల్ల వాహనం నుంచి ఎక్కువగా ఉద్గారాలు వెలువడుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువగా అవటం వల్ల తద్వారా భూతాపం పెరిగిపోవడం, దానివల్ల వాతావరణ మార్పులు ఏర్పడుతున్నాయి. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికే ఆల్టర్నేటివ్గా ఒక ఫ్యూయల్ ఆల్టర్నేటివ్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ విద్యుత్ వాహనాల వినియోగం ఇటీవల కాలంలో పెరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే అంశం చూసుకుంటే పర్యావరణ పరంగా చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టే హరితవాయు ఉద్గారాలను తగ్గించవచ్చు. ప్రధానంగా CO2 అవ్వచ్చు, వాహనాల నుంచి వెలువడే NOx అవ్వచ్చు, SOx అవ్వచ్చు, వీటన్నిటిని తగ్గించవచ్చు. హరితవాయు ఉద్గారాలను తగ్గించడం వల్ల భూతాపాన్ని కంట్రోల్ చేయొచ్చు, గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయొచ్చు, తద్వారా వాతావరణ మార్పులను కూడా మనం కంబాట్ చేయొచ్చు. రైట్, ఇకపోతే శక్తి వినియోగంలో వైవిధ్యత అనేది వస్తుంది, డైవర్సిటీ వస్తుంది, అదేవిధంగా శక్తి భద్రతను కూడా సాధించవచ్చు. వైవిధ్యత ఎందుకు అవసరం శక్తి వినియోగంలో ఎందుకు అంటే మేజర్గా మనం క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా డిపెండెంట్ అవుతున్నాం. ఈ క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఇంపోర్ట్గా తీసుకురావాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా అవుతుంది, అదేవిధంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవ్వచ్చు, ట్రేడ్ డెఫిసిట్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. దీని స్థానంలో ఈ విధంగా వైవిధ్యత తీసుకొచ్చామంటే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది, అదేవిధంగా దానికి అనుగుణంగా వచ్చే CADని తగ్గించవచ్చు, ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించవచ్చు, అదేవిధంగా శక్తి భద్రతను సాధించవచ్చు, అదేవిధంగా శక్తి వినియోగంలో వైవిధ్యత అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. దానివల్ల భూతాపాన్ని తగ్గించు, పర్యావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. రైట్, ఇకపోతే సాంకేతిక అభివృద్ధిని కూడా సాధించవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫ్యూయల్కి సంబంధించిన బ్యాటరీ టెక్నాలజీస్ అనేది చాలా అవసరం. ఈ విధంగా బ్యాటరీ టెక్నాలజీస్లో నూతనమైనటువంటి అభివృద్ధిని రావచ్చు, తద్వారా టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ని తీసుకురావచ్చు. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఉద్యోగ కల్పన కూడా సాధ్యపడుతుంది. రైట్, ఇకపోతే దీర్ఘకాలికంగా చూసుకుంటే ధరలు కూడా తగ్గే స్కోప్ ఉంది. సాధారణంగా పెట్రోల్కి సంబంధించినటువంటి ఏవైనా వాహనాల కంటే ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ ధరలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇది లాంగ్ టర్మ్గా చూసుకుంటే ఇంకా తగ్గే ఆస్కారం ఉందనేసి మనం చదువుకోవచ్చు. రైట్, ఇకపోతే సిటీలో ఉన్న ట్రాఫిక్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని పర్సనల్గా కంటే పబ్లిక్ పర్పస్గానే ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కాంటెక్స్లో ఏవైతే కంజెస్టెడ్ సిటీస్ ఉన్నాయో వాటి దగ్గర ఉండే ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇకపోతే మేజర్గా ఇక్కడ ఏ అంశాల గురించి అడిగారంటే ఇక్కడ రైట్, EV బ్యాటరీల తయారీకి భారత్ దిగుమతి చేసుకున్న లిథియం అయాన్ విలువ. ఈ విధంగా ఇక్కడ మనం వైవిధ్యత అనేది అవసరం అని చెప్పచ్చు. ఇది మేజర్గా ఛాలెంజెస్, ఇటువంటి వాటిల్లో మనం ఈ డేటాను కోట్ చేస్తే అదనంగా
వాల్యూ యాడెడ్గా ఉంటుంది, రైట్. ఇకపోతే ఛాలెంజెస్ ఏమని చెప్పొచ్చు. సో మేజర్గా అధిక ధరలు అనేవి ఉంటుంది. సో ఇనీషియల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా కూడుకున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇనీషియల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదే కాకుండా ఛార్జింగ్ పరమైనటువంటి మౌలిక సదుపాయాల ఇది కూడా ఇంతవరకు జరగలేదు. సాధారణంగా 178 ఈవీలకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ప్రజెంట్ ఉంది. దాన్ని 50కి తీసుకురావాలని చూస్తున్నారంటే భారతదేశంలో ఛార్జింగ్ పరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు, రైట్. అదే కాకుండా ఎక్కువ దూరం కూడా ఇది ట్రావెల్ చేసే స్కోప్ అయితే ఉండదు. సో మోస్ట్లీ అయితే గట్టిగా కొడితే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్ళవు. సో అదే పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ వెహికల్స్ కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి. సో దాంతో కంపారిజన్ చేసుకుంటే ఇది చాలా వరకు ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటరీ టెక్నాలజీపై అధికంగా ఆధారపడటం కూడా జరుగుతుంది. సో మేజర్గా బ్యాటరీ టెక్నాలజీ మీద ఆధారపడటం మంచిదే, కానీ ఇది మోస్ట్లీ ఇంపోర్ట్ మీద ఆధారపడుతున్నాం. సో ఈ బ్యాటరీ టెక్నాలజీ, లిథియం టెక్నాలజీ ఇవన్నీ కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీనివల్ల అదనంగా ఏం జరుగుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవ్వచ్చు, లేదంటే మనం మిగతా దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అదేవిధంగా నార్మల్ ట్రెడిషనల్ వెహికల్స్లో ఉండేటటువంటి మోడల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో రావట్లేదు. సో మేజర్గా కన్జ్యూమర్ ఎప్పుడైనా ఏం చూస్తారు, మంచి మంచి మోడల్స్ని యూజ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో మోడల్స్ కూడా అంత ఎక్కువగా రాకపోవడం ప్రధానంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విధంగా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో ఈ కాంటెక్స్లో మనం ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని కోట్ చేస్తే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఇంపోర్ట్ డిపెండెన్సీ అవుతున్నాం అన్నప్పుడు 2023-24కి లిథియం అయాన్ బ్యాటరీలు మనం తీసుకురావడంలో, దిగుమతి చేసుకోవడంలో 24,346 కోట్లు దిగుమతి చేసుకున్నామని చెప్పచ్చు. సో ఈ విధంగా మనం డేటాని కోట్ చేస్తే మన మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ ఇంకా బాగుంటుంది. సో దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అని చూస్తే ఫేమ్ 1 అదేవిధంగా ఫేమ్ 2 పథకాలను తీసుకొచ్చింది. ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పథకాలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇది దాదాపు 14 రంగాల్లో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ తీసుకొచ్చింది. అందులో ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఒక రంగంగా చెప్పుకోవచ్చు. సో ఇది మేజర్గా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్కేస్ మెయిన్స్లో రావడానికి చాలా స్కోప్ ఉన్నటువంటి అంశం. అదేవిధంగా వెహికల్ స్క్రాపేజ్ పాలసీని తీసుకొచ్చారు. అదేవిధంగా EV30 క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. సో EV30 క్యాంపెయిన్ ఏంటంటే 2030కి గాను 30% సేల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచే ఉండాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఈ విధంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల 2024లో కూడా నేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మనకు టైం పర్మిట్ అయితే మనం రాబోయే వీడియోస్లో ఈ నేషనల్ ఎలక్ట్రిక్ పాలసీ 2024 గురించి మనం డిస్కస్ చేసుకుందాం, రైట్. ఇకపోతే వే ఫార్వర్డ్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఏవైతే ఛాలెంజెస్లో చెప్పామో దానికి మనం వే ఫార్వర్డ్కి తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ కాస్ట్ ఉందనేసి అన్నాం. సో ఇనిషియల్ కాస్ట్ని తగ్గించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల మంచి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా ఛార్జింగ్ పరమైనటువంటి మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేసి అన్నాం. 178 వెహికల్స్కి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉందనేసి అన్నారు. దాన్ని 50కి తీసుకురావాలని చూస్తున్నారని చెప్పొచ్చు. సో ఆ విధంగా వే ఫార్వర్డ్ అని చెప్పొచ్చు. సో అయికపోతే ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి స్కోప్ లేదన్నారు. సో ఇక్కడ మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి ఉండేటట్టు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా బ్యాటరీ టెక్నాలజీపై అధికంగా ఆధారపడుతున్నామని చెప్పారు. సో ఈ విధంగా ఇండిజినేషన్ టెక్నాలజీని తీసుకురావాలి. స్వదేశీ పరిజ్ఞానాన్ని మనం తీసుకురావడం వల్ల బ్యాటరీ టెక్నాలజీ మీద మనం ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అదేవిధంగా మోడల్స్ని కూడా ఎక్కువగా తీసుకురావడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఆకర్షణ అనేది పెరుగుతుంది. తద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి వ్యాపారం అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం డీటెయిల్గా చదువుకోవాలి, రైట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, రైట్. ఇకపోతే పారా ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటిదాకా భారత్ 60 పథకాలు సాధించింది. సో పారా ఒలింపిక్స్ అనేది ఫ్రాన్స్ వేదికగా జరగడం జరిగింది. సో ఇది 1968 నుంచి స్టార్ట్ అయ్యింది, రైట్. మన భారతదేశానికి 1968 నుంచి 2020 వరకు 60 పథకాలు మాత్రమే వచ్చాయి. సో ఓన్లీ 2024లోనే 29 పథకాలను సాధించడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో పారా ఒలింపిక్స్ దానికి సంబంధించిన పథకాలు ఏ క్రీడా రంగంలో ఎవరెవరికి వచ్చాయి ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం డీటెయిల్డ్గా రేపు లేదంటే ఎల్లుండి వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాం, రైట్. ఇకపోతే నలిమెల భాస్కర్కి కాళోజీ సాహిత్య పురస్కారం ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం కాళోజీ నారాయణరావు గురించి చదువుకుంటాం. సో మేజర్గా మనకి కాళోజీ నారాయణరావు గారు అంటే ఒకటే గుర్తొస్తుంది,
నిత్యం పరుల క్షేమానికై పరితపించిన ప్రజాకవి కాళోజీ గారి సాహిత్యం. తెలంగాణ యాసకు, భాషకు, భావుకతకు ప్రతీకగా నిలుస్తుంది ఆయన యొక్క కవిత్వం. స్వాతంత్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారునిగా, కవిగా కాళోజీ చేసిన సేవలు గొప్పవి. తెలంగాణ భాషకు, సాహిత్యానికి కాళోజీ చేసిన కృషిని గౌరవిస్తూ ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కేవలం తెలంగాణ భాష కోసం మాత్రమే ఈయన పరితపించలేదు. స్వాతంత్ర సమరయోధుడుగాను, వందే మాతరం ఉద్యమంలోను, అటు లైబ్రరీ ఉద్యమంలోను, తెలంగాణ విమోచన ఉద్యమంలోను ఈయన చేసిన కృషి అజరామరం. అదే కాకుండా తెలుగు భాషకు ఈయన అందించిన సేవ అవ్వచ్చు, ఆయన పోరాడిన పటిమ అవ్వచ్చు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. సో తెలుగు భాష గురించి ఈయన ఒక కవిత్వం రాశాడు. అది వింటే చాలా బాగుంటుంది, రైట్? ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కులుకుద వెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా, అన్ని భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించి ఆంధ్రుడా చావవెందుకురా అని కాళోజీరావు గారు రాయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ పార్టీ ఫిరాయింపుల గురించి కాళోజీ నారాయణరావు గారు ఆనాడే రాశారు. సో అది ఏ విధంగా చెప్పారంటే, అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు, ఎన్నుకుంటే వెలగబట్టడం కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు, పెట్టుకునే టోపీ కాదు పెట్టిన టోపీ చూడు అని కాళోజీ నారాయణరావు గారు రాజకీయాలు ఏ విధంగా ఉండాలి అనే అంశం గురించి కూడా చెప్పారు, రైట్? ఇకపోతే కాళోజీ నారాయణరావు గారు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆర్య సమాజ్ మూవ్మెంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా తెలంగాణ కేంద్రంగా 1934లో ఏర్పడినటువంటి ఆంధ్ర మహాసభల్లో కూడా ఆయన భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పడినటువంటి వందే మాతరం ఉద్యమంలో కావచ్చు, అటు లైబ్రరీ మూవ్మెంట్లో కావచ్చు, అదే కాకుండా నిజాంకి వ్యతిరేకంగా వచ్చినటువంటి తెలంగాణ విమోచన ఉద్యమంలో కూడా కాళోజీ నారాయణరావు గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది, రైట్? ఇకపోతే ఎమ్మెల్సీగా కూడా ఆయన ఎన్నుకోబడడం జరిగింది. సో ఈ విధంగా ఆయన అనేక పుస్తకాలు రాశారు. అందులో ముఖ్యమైనటువంటిది ఆయన రాసినటువంటి స్వీయ చరిత్ర, ఇది నా గొడవ అనేది ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఆయన పుట్టినరోజు నాడే తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంది. సో ఈ కాంటెక్స్లో కాళోజీ నారాయణరావు గారి సాహిత్య పురస్కారం అనేది నలిమెల భాస్కర్ రావు గారికి అందించడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. కాళోజీ నారాయణరావు గారి సాహిత్య పురస్కారం ఎవరికి ఇవ్వడం జరిగిందంటే నలిమెల భాస్కర్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈయన తెలంగాణ పదకోశాన్ని రూపొందించడంతో పాటు పలు భారతీయ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించారు. సో ఈ కాంటెక్స్లో ఆయనకి కాళోజీ సాహితీ పురస్కారం ఇవ్వడం జరిగింది. సో 60 ఏళ్ళ తర్వాత అదే బీభత్సవం 60 ఏళ్ళ తర్వాత కూడా అదే బీభత్సవం అనేసి మనకి ఈనాడు ఆర్టికల్లో వచ్చింది. సో ఇది ప్రధానంగా బుడమేరు వాగు పొంగిపోవడం వల్ల, అదేవిధంగా బుడమేరు వాగుకి గండి పట్టడం వల్ల విజయవాడ సిటీ అంతా కూడా మునిగిపోవడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఆంధ్రపత్రిక అనేది 1964లో వచ్చినటువంటి వాగు గురించి కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఆంధ్రపత్రికను ఎవరు స్థాపించారు అనే అంశాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, రైట్? ఆంధ్రపత్రిక అనేది ఎవరు స్థాపించడం జరిగింది అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి, రైట్? ఇకపోతే ఓసీఏ అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ని నియమించడం జరిగింది. సో ఓసీఏ అంటే ఏషియన్ ఒలింపిక్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ని నియమించడం జరిగింది. సో ఈయన ఏ స్పోర్ట్స్లో ఉండేవారంటే షూటర్గా ఉండేవారు, రైట్? ఓసీఏలో వివిధ పదవులు చేపట్టిన రణధీర్ని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియ ఆసియాలోని 45 దేశాలకు సంబంధించిన క్రీడా నేతల సమక్షంలో అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది, రైట్? ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడు రణధీరే. 5 ఒలింపిక్స్లో పాల్గొన్న మాజీ షూటర్ రణధీర్ 2028 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. షేక్ అహ్మద్ అల్ ఫహద్ అల్ సబా కువైట్ స్థానంలో రణధీర్ను 2021 నుంచి ఓసీఏకు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. నైతిక విలువల ఉల్లంఘన కింద ఈ ఏడాది మే నెలలో షేక్ అహ్మద్పై 15 ఏళ్ల నిషేధం విధించడం జరిగింది. సో భారత్ తరపున ఓసీఏ అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ తొలి భారతీయుడిగా నియమించడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఇది మనం చదువుకుంటాం. సో ఏషియన్ ఒలింపిక్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడిగా ఎవరిని నియమించడం జరిగిందంటే రణధీర్ సింగ్. సో ఇండియా నుంచి ఫస్ట్ వ్యక్తి ఈయన అని చదువుకుంటాం. సో ఆయనకంటే ముందు ఎవరు ఉన్నారంటే షేక్ అహ్మద్ అల్ ఫహద్ అల్ సబా ఆయన ఉండడం జరిగిందని చదువుకుంటాం. సో ఆయన ఎందుకు తొలగించారంటే బికాజ్ ఆఫ్ ఎథికల్ ఇష్యూస్, నైతిక విలువల ఉల్లంఘన కారణంగా తీసేయడం జరిగింది.
ఇకపోతే భాష నియంతృత్వం కాదు సరళత్వం కావాలి అనేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో మేజర్గా ట్రెండింగ్ పద్యాల పుస్తకావిష్కరణలో భానుప్రకాష్ గారు రచించినటువంటి ట్రెండింగ్ పద్యాల పుస్తకావిష్కరణ కనుల పండుగగా జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుగు భాష వ్యవహారిక భాష గురించి, అదేవిధంగా గ్రాంథిక భాష గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో గ్రాంథిక భాషకు వ్యతిరేకంగా వచ్చిందే ఈ వ్యవహారిక భాష ఉద్యమం. సో భాష ఎప్పుడు కూడా వ్యవహారికంగానే ఉండాలి. సో ఇప్పుడు వ్యవహారికంగా అంటే ఇప్పుడు మనం ఏ విధంగా మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా ఉండేటప్పుడే భాష అనేది ఉనికి చాటుకుంటుంది, అదేవిధంగా అభివృద్ధి కూడా చెందుతుంది. అలా కాకుండా గ్రాంథికంలో ఎప్పుడైనా భాష ఉంటే అటు చదివే విషయంలో కావచ్చు, ఇటు మాట్లాడే విషయంలో కూడా వెనకబడి ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో భాష వ్యవహారికంగా ఉండాలి అనే అంశం గురించి తెలుసుకొని ఇక్కడ వ్యవహారిక భాషా ఉద్యమానికి పితామహుడిగా, తెలుగు భాష వ్యవహారిక భాషా ఉద్యమానికి పితామహుడిగా ఎవరిని మనం చెప్పుకుంటాం అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇటీవల కాలంలో ఆగస్టు 29న ఆయన పుట్టినరోజు కూడా జరిగింది. సో ఆ కాంటెక్స్లో దీన్ని అడగడం జరిగింది. రైట్, వ్యవహారిక భాషా ఉద్యమానికి పితామహుడు ఎవరు అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఇకపోతే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక మార్పులకు అనుగుణంగా భాషలో కూడా ఖచ్చితంగా మార్పులు అనేది అవసరం. అలా ఉన్నప్పుడే భాష అనేది ఉనికి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ అవ్వచ్చు, ఎకానమీ పరంగా అవ్వచ్చు, పొలిటికల్ పరంగా అవ్వచ్చు, టెక్నాలజీ పరంగా చాలా సిచ్యువేషన్స్ అనేవి మారుతూ వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఎప్పుడైనా భాషలో అనేది కూడా మార్పులు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో దీనికి అనుగుణంగా కూడా భాషలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఖచ్చితంగా ఈ పదాలు అనేవి భాషలోకి వస్తాయి. దానికి అనుగుణంగా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మాతృభాషలో చదవాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది. అలా కాకుండా గ్రాంథిక భాషలోనే ఉన్నామనుకోండి, ఈ సాంకేతిక పదాలు ఇటు రాకుండా పోతాయి. అదేవిధంగా సామాజిక పరంగా తీసుకోండి, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, సేమ్ సెక్స్ మ్యారేజెస్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో ఈ కాంటెక్స్లో తీసుకుంటే సామాజిక పరంగా మార్పులు ఏవైతే వచ్చాయో అవి కూడా భాషలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అలా ఉన్నప్పుడే దాని ఉనికిని చాటుకుంటుంది, అదేవిధంగా అభివృద్ధి కూడా చెందుతుంది. సో మోస్ట్లీ అలా లేనప్పుడే భాష మీద ఎవరికి పట్టు రాదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో తెలుగు భాష అంత ప్రాచుర్యం పొందడానికి అలానే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పిలువబడడానికి ప్రధాన కారణం ఇతర భాషల ప్రభావం చెప్పుకోవచ్చు. సో మేజర్గా ఇటు సంస్కృతం అవ్వచ్చు, ఇటు ఇంగ్లీష్ అవ్వచ్చు, ఇటు కన్నడ అవ్వచ్చు, రైట్, అదేవిధంగా తమిళ్ అవ్వచ్చు, లేదంటే మలయాళం అవ్వచ్చు. సో ఈ విధంగా అన్ని భాషల ప్రభావం కూడా మన తెలుగు మీద ఉంది. సో ఈ విధంగా ఉండటం వల్లే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పిలువబడుతున్నది. రైట్, ఈ కాంటెక్స్లో భాష అనేది సామాజిక, రాజకీయ, ఆర్థిక, టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా భాష అనేది మారాల్సిన అవసరం ఉందనేసి మనం ఇక్కడ చదువుకుంటాం. సో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగుని ఎవరు చెప్పారంటే సిపి బ్రౌన్ గారు చెప్పారు. రైట్, అయితే ఇక్కడ నేను ఈ క్వశ్చన్ అడిగాను, దీనికి ఆన్సర్ మీరు చేయండి. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగు భాష వ్యవహారిక భాష ఉద్యమానికి పితామహుడిగా ఎవరిని చెప్పుకుంటాం? ఆయన పుట్టినరోజు ఆగస్టు 29న జరిగింది. ఆయన పుట్టినరోజు నాడనే తెలుగు భాషా దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. సో ఆయన ఎవరో అనేది చెప్పండి. దేశాభివృద్ధిలో పార్సీల సేవల అపారమని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో ఇది ఎందుకు చెప్పారంటే ముంబై సమాచార్ 200 ఏళ్ల ప్రస్థానంపై డాక్యుమెంటరీ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ ముంబై సమాచార్ పత్రికకు 200 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇది గుజరాతీ లాంగ్వేజ్లో ఉండడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ముంబై సమాచార్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉన్నదంటే గుజరాతీ లాంగ్వేజ్లో ఉంది. సో మ్యాక్సిమం ముంబై అంటే మహారాష్ట్ర అంటాం, మహారాష్ట్ర కాబట్టి మరాఠీ అని గుర్తుపెట్టుకుంటాం. బట్ కాదు, ముంబై సమాచార్ అనేది గుజరాతీ భాషలో వెలువడిన ఒక పత్రిక. ఇది 200 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రైట్, ఇకపోతే దేశం వీడిన వెనిజువలా ప్రతిపక్ష అధ్యక్ష అభ్యర్థి సో ఎవరు? సో యాక్చువల్లీ 2020 ఆ టైంలో ఈ ఎండమోజో గొంబలేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రెసిడెంట్గా కూడా నియమించడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద బయట దేశాలన్నీ కూడా వాటిని యాక్సెప్ట్ కూడా చేసింది. ఎస్పెషల్లీ యూఎస్ఏ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మడరో దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో అదేవిధంగా ఇటీవల ఈయన మీద అనేక అభియోగాలను మోపి జైల్లో అరెస్ట్ చేయడానికి రెడీ చేశారు. ఇవన్నీ కాంటెక్స్ట్లో చూసుకొని ఎండమోజో గొంబలేజ్ గారు బయట దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. మెయిన్గా స్పెయిన్లో దాక్కున్నారనేసి తెలుస్తుంది. సో ఈ కాంటెక్స్లో మనం వెనిజులాకి సంబంధించి ఏ అంశాలు తీసుకోవచ్చు అంటే ఎకానమీ పర్స్పెక్టివ్లో సో వెనిజులా అనేది ఎక్కువగా క్రూడ్ ఆయిల్
క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో దీనికి అనుగుణంగానే ధనం కూడా సంపాదిస్తుంది. సో రెవెన్యూ అంతా కూడా క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే చేస్తాయో దానికి అనుగుణంగా వచ్చే రెవెన్యూ ద్వారానే ఈ ఆర్థిక వ్యవస్థ అంతా నడుస్తుంది. ఇటీవల కాలంలో వెనెజువలా మీద విధించిన శాంక్షన్స్ అవ్వచ్చు, వీటన్నిటి కారణంగా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది. సో ఇన్ఫ్లేషన్ అనేది రేట్ వైజ్గా మనం 4 రకాలుగా చదువుకోవచ్చు. ఒకటి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని, వాకింగ్ ఇన్ఫ్లేషన్ అనేసి, అదేవిధంగా గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అనేసి, అదేవిధంగా హైపర్ ఇన్ఫ్లేషన్ అని చదువుకున్నాం. సో క్రీపింగ్ అంటే పాకే ద్రవ్యోల్బణం అనేసి, వాకింగ్ అంటే నడిచే ద్రవ్యోల్బణం, గ్యాలోపింగ్ ద్రవ్యోల్బణం, అదేవిధంగా హైపర్ ద్రవ్యోల్బణం. సో ఈ విధంగా చదువుకున్నాం. సో ఈ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది దాదాపు 2 to 3% ప్రైస్ రైజ్ అనేవి ఉంటాయి. సో ఇది ఈ విధంగా ఉన్న ఏ ప్రాబ్లం ఉండదు. అయితే నడిచే ద్రవ్యోల్బణంలో 4 to 10% మధ్యన ఉంటుంది. గ్యాలోపింగ్లో 10 to 50% ఉంటుంది. హైపర్లో అయితే 50% కంటే ఎక్కువ ఉంటే అక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్ ఉందనేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సోదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మేజర్గా వెనెజువలా కంట్రీ అనేది హైపర్ ఇన్ఫ్లేషన్తో సతమతం అవుతుంది. సో దీనివల్ల అక్కడ నిరుద్యోగం అవ్వచ్చు, పేదరికం అవ్వచ్చు, ఇవనేవి ఇటీవల కాలంలో చాలా పెరుగుతున్నాయి. ఒకప్పుడు చాలా మంచి దేశంగా ఉన్నది. బికాజ్ ఆఫ్ అక్కడ వచ్చిన పొలిటికల్ స్టెబిలిటీస్ వల్ల అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ మీద కేవలం ఎక్స్పోర్ట్స్ చేస్తూ బతకడం అవ్వచ్చు, ఇటువంటి కారణాల వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషనే మనకి 2000 దశకంలో జింబాబ్వేలో కూడా చూడొచ్చు. దాదాపు అక్కడ జింబాబ్వే $1 ట్రిలియన్ నోట్స్ను కూడా ముద్రించారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పెరిగిందనేసి. సో ఈ విధంగా ఎప్పుడైనా ఫిస్కల్ డిసిప్లిన్ అనేది ఉండాలనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం మేజర్గా ఏం చదువుకుంటామంటే, వెనెజువలా ప్రతిపక్ష అధ్యక్ష అభ్యర్థి ఎవరు, అదేవిధంగా ప్రజెంట్ వెనెజువలన్ ప్రెసిడెంట్ ఎవరు, అదేవిధంగా ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి ఎన్ని రకాలు ఉన్నాయి అనేసి చదువుకోవచ్చు. సో ఇకపోతే దీనికి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్స్ ఏంటంటే, వెనెజువలా అనేది లాస్ట్ గ్లేషియర్గా మనం చెప్పుకోవచ్చు. అక్కడ దాదాపు 6 గ్లేషియర్స్ ఉండేవి. అయితే అన్ని గ్లేషియర్స్ కరిగిపోయాయి. చివరిగా ఈ లాస్ట్ గ్లేషియర్ కూడా కరిగిపోయింది. సో దీంతో వెనెజువలాలో గ్లేషియర్స్ ఏవి లేవు అనేసి నిర్ధారించడం జరిగింది. సో ఎందుకు అయిందంటే, బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇష్యూ వల్ల, రైట్. ఇకపోతే భారత్లో మంకీ పాక్స్ కేసు అనేది నమోదైంది. సో ఈ కాంటెక్స్లో ఎంపాక్స్ గురించి చదువుకుంటాం. ఎంపాక్స్ అనేది ఒక వైరస్. సో దీన్ని ఫస్ట్ 1958లో ఒక మంకీలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో 1970లో మానవుల్లో ఈ వ్యాధి వచ్చిందనేది నిర్ధారించడం జరిగింది. సో ఎక్కడ కాంగోలో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనుషులకి ఎప్పుడు వచ్చిందంటే 1970లో, జంతువులకి అదేవిధంగా మంకీకి ఎప్పుడు వచ్చిందంటే 1958లో రావడం జరిగింది. సో దీని యొక్క ట్రాన్స్మిషన్ అనేది యానిమల్ నుంచి హ్యూమన్స్కి రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం అవ్వచ్చు, కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ని ఏవైనా ముట్టుకున్నా వేసుకున్నప్పుడు ఈ వ్యాధి అనేది వస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా హ్యూమన్ టు హ్యూమన్ అనేది సెక్షువల్ ట్రాన్స్మిషన్గా కూడా వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో లైంగికపరమైనటువంటి చర్యలు ఏవైనా చేసినప్పుడు ఈ వ్యాధి అనేది వస్తుంది హ్యూమన్ టు హ్యూమన్. సో ఇటీవల కాలంలో WHO అనేది ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది. సో ఈ విధమైనటువంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని మనం స్వైన్ ఫ్లూ టైంలో అవ్వచ్చు, ఎబోలా అవుట్బ్రేక్ అవ్వచ్చు, అదేవిధంగా ఇటీవల COVID-19 పాండమిక్ ఈ సమయంలో కూడా ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని WHO డిక్లేర్ చేయడం జరిగింది. సో అసలు ఎందుకు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే, బికాజ్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ న్యూ టైప్స్. సో మేజర్గా క్లేడ్ 1 అనేదే ఉండేది. ఎక్కువగా యానిమల్స్ నుంచి హ్యూమన్కి వచ్చేటటువంటి వ్యాధి ఎక్కువగా ఎంపాక్స్ ఉండేది. అయితే ఇటీవల కాలంలో క్లేడ్ 2 కూడా వచ్చింది. సో హ్యూమన్ టు హ్యూమన్ ఇది కూడా రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో తీవ్రత అవ్వచ్చు, విస్తరించడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో లాస్ట్ 1 వీక్లోనే 19K కేసెస్ వచ్చాయంటే అర్థం చేసుకుంటూ దీని యొక్క స్ప్రెడ్ అనేది ఏ విధంగా ఉంది. అదేవిధంగా న్యూ ఏరియాస్ ఆఫ్ జియోగ్రఫిక్ స్ప్రెడ్, అంతర్జాతీయంగా కూడా దీని యొక్క విస్తరణ పెరుగుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్లో అవ్వచ్చు, ఇటు ఉగాండాలో అవ్వచ్చు, అటు ఇండియాలో అవ్వచ్చు. సో ఈ విధంగా ఈ న్యూ ఏరియాస్లో కూడా ఈ వ్యాధి అనేది విజృంభించడం వల్ల పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది, రైట్.
సో ఈ విధంగా ఎంపాక్స్ అనేది మనం చదువుకుంటాం. సో నిన్నటి వీడియోలో మనం చదువుకున్న ఏదైనా డిసీజెస్ గురించి ఇస్తే ఏ విధంగా చదువుకోవాలి అనేసి, రైట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డిసీజెస్ గురించి ఇస్తే ఏ విధంగా మనం కంటెంట్ తయారు చేసుకోవాలి అనేది నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి, రైట్. ఇకపోతే అస్సాంలో ఆధార్ జారీకి కొత్త నిబంధనను ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ నిబంధన అంటే, ఇకపై ఆధార్ కార్డ్ జారీ కావాలంటే జాతీయ పౌర నమోదు దరఖాస్తు సంఖ్యను సమర్పించాల్సి ఉంటుందనేది అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త నిబంధన. సో ఈ కాంటెక్స్లో ఎన్ఆర్సీ అంటే ఏంటి, అసలు అస్సాంలో ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా తెలుసుకుందాం. సో మేజర్గా దీని గురించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా అడగడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా అడిగారు. సో మొన్న ఫిబ్రవరి 2024లో వచ్చిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా ఈ అస్సాం అకార్డు గురించి అడిగారు. సో ప్లీజ్ మీరు వీలైతే దీని గురించి చూడండి. సో మేజర్గా ఎన్ఆర్సీ అనేది 1951లో దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు. అయితే తర్వాత నుంచి మరి ఎన్ఆర్సీకి సంబంధించి ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. అయితే ఈ ఎన్ఆర్సీ అనే అంశం అస్సాంలో తీసుకురావడం జరిగింది. సో మేజర్గా ఎందుకు ఎన్ఆర్సీ అనే అంశం అస్సాంలో తీసుకొచ్చారంటే, బికాస్ ఆఫ్ ఇటు ఈస్ట్ పాకిస్తాన్ అవ్వచ్చు, అటు వెస్ట్ పాకిస్తాన్ అవ్వచ్చు, ఆఫ్టర్ బైఫర్కేషన్ పార్టీషన్ తర్వాత పాకిస్తాన్ 2 విధాలుగా విడిపోయింది. సో ఇటు ఈస్ట్ పాకిస్తాను, అదేవిధంగా అటు వెస్ట్ పాకిస్తాన్గా విభజించడం జరిగింది. దానివల్ల అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి. అదేవిధంగా ఇక్కడ బెంగాలీ భాషను అణగదొక్కడం అవ్వచ్చు, ఈ విధమైనటువంటి చర్యల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతదేశానికి మైగ్రేషన్ అవ్వడం జరిగింది. సో మేజర్గా ఈ మైగ్రేషన్ ఇష్యూ అంతా కూడా అస్సాంలో ఏర్పడడం వల్ల అక్కడ ఉన్న ప్రజల్లో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడింది. సో దీనికి అనుగుణంగా వాళ్ళు ఏం చేశారంటే ఉద్యమాన్ని లేవనెత్తారు. ముఖ్యంగా బిఫోర్ 1971 తర్వాత కొంచెమే వలసలు ఉన్నప్పటికీ కూడా ఆఫ్టర్ 1971 తర్వాత కూడా బంగ్లాదేశ్ నుంచి వలసలు అనేవి పెరిగాయి. సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళడం, తదనుగుణంగా 1979 నుంచి 85 మధ్య కాలంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ అసోసియేషన్, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఈ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది 1979-85 మధ్య. సో ఇది ఎంత తీవ్ర రూపం దాల్చిందంటే చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేసేంత గొప్ప ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి అనుగుణంగానే 1985లో అస్సాం అకార్డ్ని సైన్ చేయడం జరిగింది. సో అస్సాం అకార్డు ఎవరెవరి మధ్య సైన్ చేశారంటే, ఒకటి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా అస్సాం గవర్నమెంట్. సో ఈ మూడింటి మధ్య కూడా ఈ అస్సాం అకార్డ్ అనేది సైన్ చేయడం జరిగింది. సో దీనికి అనుగుణంగా ఈ కట్ ఆఫ్ డేట్ ఏదంటే March 25, 1971ని కట్ ఆఫ్ డేట్గా ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ దీని తర్వాత ఎవరైనా అస్సాంలోకి వస్తే వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తించడం జరిగింది. దీనికంటే ముందు వచ్చిన వాళ్ళే ఇండియన్ సిటిజన్స్గా గుర్తించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఎన్ఆర్సీని ఈ విధంగా చదువుకోవాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ కాంటెక్స్లోనే మనం పాలిటీ పరంగా కూడా మనం చదువుకోవచ్చు. సిటిజన్షిప్కి సంబంధించి, పౌరసత్వానికి సంబంధించి కూడా మనం చదువుకోవచ్చు. సో పౌరసత్వాన్ని ఎన్ని రకాలుగా పొందొచ్చు అనేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేచురలైజేషన్ ద్వారా అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ ద్వారా అవ్వచ్చు, రైట్. అదేవిధంగా బర్త్ ద్వారా, డిసెంట్ ద్వారా, అదేవిధంగా ఏదైనా టెరిటరీని బయట దేశాల నుంచి మన దేశానికి తీసుకున్నప్పుడు ఇటువంటి అంశాల ద్వారా మనం పౌరసత్వాన్ని పొందవచ్చు అనేది మనం చదువుకోవచ్చు. సో మేజర్గా ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. సో భారత పౌరసత్వానికి సంబంధించిన అధికరణలు ఏ భాగంలో ఉన్నాయి, అదేవిధంగా ఏ అధికరణలు భారత పౌరసత్వానికి సంబంధించి తెలుపుతాయి అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, వినండి. భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి అధికరణలు ఏంటి, అదేవిధంగా అది ఏ పార్ట్లో రాజ్యాంగంలో ఉన్నాయి అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఇకపోతే యుఎస్ ఓపెన్లో 4 ఏళ్ల నుంచి బెలరస్ స్టార్ శబలంకే దండయాత్ర చేస్తూనే ఉంది. సో ఇది మేజర్గా యుఎస్ ఓపెన్. సో సాధారణంగా టెన్నిస్లో 4 గ్రాండ్ స్లమ్స్ ఉంటాయి. ఒకటి ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, అదేవిధంగా యుఎస్. సో ఈ యుఎస్ ఓపెన్లో సబలంక మళ్ళీ గెలవడం జరిగింది. అదేవిధంగా మెన్స్లో అయితే జానిక్ సిన్నర్ గెలవడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఈ 4 గ్రాండ్ స్లమ్స్ ఏంటి, అసలు టెన్నిస్ టోర్నమెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ అవ్వచ్చు, వింబుల్డన్ అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, సో ఏ కోర్ట్స్లో ఆడుతారు, ఎవరెవరికి
ఈ టెన్నిస్ టైటిల్స్ వచ్చాయి, ఎవరికి ఎక్కువ టెన్నిస్ టైటిల్స్ వచ్చాయి, అటు మెన్స్లో అవ్వచ్చు ఇటు ఉమెన్స్లో అవ్వచ్చు, ఈ విధమైనటువంటి అన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా మనం ఒక వీడియో చేసుకుందాం. అది 2 డేస్లో ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే స్కోప్ ఉన్నది. సో ఐ హోప్ మీకు అది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇకపోతే లో కార్బ్ ఆహారంలోనూ పుష్కలంగా పోషకాలు ఉంటాయి అనేసి ఒక అధ్యయనం వెళ్ళడం జరిగింది. సో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారంతోనూ పోషక అవసరాలు తీరుతాయని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. సో ఇది మేజర్గా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూచించడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం విటమిన్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చదువుకుంటాం. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశాలు. సో మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.